హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆక్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కీమా మసాలా, చపాతీ, పరోటా అండ్ వేడి అన్నంలోకి ఎంతో మంచి రుచిని ఇచ్చేటటువంటి ఎగ్ కీమా మసాలా, ఎక్కువ కష్టం లేకుండా సులభంగా చేసుకునేటటువంటి ఎగ్ కీమా మసాలా. టీ ఎంత ఈజీగా పెడతామో అంత ఈజీగా ఈ కర్రీని చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ముందుగా 3 ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకున్నాను. మీకు కర్రీకి కావాల్సినన్ని ఎగ్స్ మీరు తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత బటర్ ఇష్టం ఉంటే బటర్ వేసుకోండి, లేదు అంటే ఆయిల్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను 2 క్యూబ్స్ వేసుకున్నాను. అది లైట్గా మెల్ట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా ఇలా కట్ చేసేసుకొని యాడ్ చేశాను. తర్వాత 1 కప్ ఆనియన్స్, సుమారుగా 2 ఆనియన్స్ ఉన్నాయి పెద్ద సైజు, బాగా సన్నగా తరిగి వాటిని కూడా ఆ బటర్లో యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై అవ్వనిద్దాం. ఇలా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సైడ్ డిష్గా వాడేటప్పుడు ఎక్కువ మసాలాలు వాడకపోతేనే బాగుంటుంది. సో వీటిని లైట్గా ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అయింది అని అనిపించిన తర్వాత 1 కప్ టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. సుమారుగా 2 పెద్ద సైజ్ టొమాటోస్ పట్టినాయి నాకు. సో 1 కప్ ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేసి లైట్గా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు టొమాటో ప్యూరీని బాగా ఉడికించుకుందాం. హైలో పెట్టి 2 నిమిషాలు ఉంచితే ఆయిల్ అంతా పైకి వచ్చేసి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత బాయిల్ చేసిన 3 ఎగ్స్ని, పెద్ద రంధ్రాలు ఉన్నటువంటి తురుమును తీసుకొని 3 ఎగ్స్ని ఇలా పెద్ద సైజుగా తురుము పట్టుకోవాలి. ఈ రెసిపీని నేనైతే ఎక్కువగా దాబాస్లో చూస్తూ ఉండేదాన్ని, టేస్ట్ కూడా చేశాను అక్కడే ఫస్ట్ టైము పుల్కాస్ అండ్ రోటీస్లోకి. మీరైతే ఎక్కడ చూశారు అనేది ఈ రెసిపీని నాకు కామెంట్ చేయండి. ఇలా పెద్ద సైజ్గా చాప్ చేసిన తరువాత 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ టొమాటో ప్యూరీకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. లైట్గా మిక్స్ చేసుకొని టొమాటో అండ్ ఎగ్ అనేది మిక్స్ అయ్యేంతలాగా లైట్గా మిక్స్ చేసి హైలో పెట్టి ఒక్క 2 నిమిషాలు వదిలేద్దాము. మొత్తం కర్రీ అంతా మిక్స్ అయిపోతుంది. ప్లస్ వాటర్ అనేది పీల్ చేసుకొని కొంచెం గట్టిగా అవడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.